అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పవన్ సపోర్ట్ చేస్తున్నారు. బన్నీని ఒంటరి చేశారంటూనే అరెస్టును సమర్థించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత పాపులారిటీ ఉన్నా, పవర్ ఉన్నా చట్టం ఎవరికి చుట్టం కాదంటూ బన్నీకి చురకలంటించారు. రేవంత్ బలమైన నేత అంటూ పవన్ కితాబునిచ్చారు. బన్నీ స్థానంలో నేనున్నా అరెస్టు చేసేవాడంటూ పవన్ వ్యాఖ్యానించాడు. టాలీవుడ్ ఎదుగుదలకు రేవంత్ ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. కూటమిలో కీలక నేతగా ఉండి కాంగ్రెస్ సీఎంకు సపోర్ట్ చేయడంపై చర్చ జరుగుతుంది. అయితే మొత్తం మీద అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు అల్లు అర్జున్ను ఒంటరిగా మారాడంటూనే మరోవైపు ఇటు రేవంత్ రెడ్డిని బలమైన నేత అంటూ టాలీవుడ్ అభివృద్ధికి రేవంత్ ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని సమర్థించే ప్రయత్నం చేశారు. బన్నీని ఒంటరి చేశారంటూనే అరెస్టును కూడా ఓవైపు పవన్ కళ్యాణ్ సమర్థించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది, హాట్ టాపిక్గా మారుతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు. ఐ థింక్ ఈజ్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్. మ్యాన్ ఆఫ్ దట్ స్టేట్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఈ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ద గెయిన్ లాట్ ఆఫ్ మొమెంటమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్, చాలా కాలం తెలుసు నాకు ఆయన. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాతో సహా ఆ జూబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా రైట్. పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంత పాపులారిటీ ఉన్నా, పవర్ ఉన్నా చట్టం ఎవరికి చుట్టం కాదంటూ అల్లు అర్జున్కు చురకలంటించారు. రేవంత్ బలమైన నేత అంటున్నారు పవన్. అర్జున్ స్థానంలో తానున్నా అరెస్ట్ చేసేవారంటున్నారు పవన్. టాలీవుడ్ ఎదుగుదలకు రేవంత్ ఎంతో కృషి చేశారని, ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు పెంచి అనుమతినిచ్చి టాలీవుడ్ ఎదుగుదలకు కృషి చేయడం కాదంటున్నారు. ముఖ్యంగా పుష్ప 2 సినిమాకి ఇచ్చినంత వెసులుబాటు మరే సినిమాకు ఇటీవలి కాలంలో ఇవ్వలేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. కూటమిలో కీలక నేతగా ఉండి ఓ కాంగ్రెస్ సీఎంకు పవన్ సపోర్ట్ చేయడంపై చర్చ సాగుతుంది. అయితే ఇక్కడ పార్టీలను పక్కన పెడితే రేవంత్ రెడ్డి తమకు జూబ్లీ హిల్స్లో ఎప్పటి నుంచో తెలుసని పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా తమకు సూపర్ సీనియర్ లాంటి లీడర్ అంటున్నారు పవన్ కళ్యాణ్. రైట్. మొత్తం మీద అటు బన్నీని ఒంటరి చేశారంటూనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రైట్. మా సీనియర్ కొలీగ్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అటు బన్నీ అరెస్ట్ విషయం, అలాగే ఇటు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయడం, ఏకకాలంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి? రామదాస్, నిన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ రంగంలో ఇటు సినిమా పరిశ్రమలో కూడా కొంత సంచలనాన్ని రేకెత్తించాయని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వంలో
అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అభినందించడం, రేవంత్ రెడ్డి గురించి చాలా గొప్పగా మాట్లాడటం అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీసింది. అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా బన్నీ విషయంలో మిగిలిన టీం అంతా కూడా తప్పు చేసింది అంటూ ఒక సరికొత్త వ్యాఖ్య అయితే పవన్ కళ్యాణ్ చేశారు. బన్నీని ఒంటరివాడిని చేశారు. ఇది సమిష్టి తప్పిదం అనేది పవన్ కళ్యాణ్ మాటల్లో ఆయన వ్యక్తం చేశాడు. ఇది ఒకరి వల్ల జరిగిన తప్పు కాదు, కాకపోతే బన్నీని బాధ్యుడిని చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఘటన జరిగిన మరుసటి రోజు వెంటనే ఈ యూనిట్ లో ఎవరైనా నిర్మాతలు కానీ దర్శకుడు కానీ బన్నీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించుంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ గుడ్తో పోయేదాన్ని గుడ్డల దాకా తీసుకొచ్చారంటూ. అలాగే చట్టం దృష్టిలో అందరూ సమానులే, అల్లు అర్జున్ స్థానంలో నేనున్నా కూడా రేవంత్ రెడ్డి అదే పని చేస్తాడు, చట్టానికి అందరూ లోబడే ఉండాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఒక సంచలనం చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అభినందించడం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పట్ల పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం అనేది అందరికీ మింగుడు పడని విషయం అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి అంత గొప్పగా మాట్లాడటం బీజేపీ వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ నేతలందరూ కూడా, అలాగే తెలుగుదేశం నేతలు ఎవరు కూడా అంత డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి చర్యల్ని విమర్శించినప్పటికీ కూడా బీజేపీ నేతలు అయితే డైరెక్ట్ గానే విమర్శించారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని సమర్థించడం, రేవంత్ రెడ్డి చర్యల్ని ఎక్కడ తప్పు పట్టలేదు, ఆయన కరెక్ట్ గానే వ్యవహరించారు, చట్టం తన పని పని చేసుకుపోతుంది, ఆయన చేసింది తప్పు కాదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే ఒక సంచలనం రేకెత్తించారు. రామరాజు. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి, ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తున్నాయి. ఇక టాలీవుడ్ ఎదుగుదలకు రేవంత్ ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నారు. బన్నీ స్థానంలో తానున్నా అరెస్ట్ చేసేవారంటున్నారు పవన్ కళ్యాణ్. రేవంత్ ఒక బలమైన నేతగా చెప్పుకొచ్చారు. చట్టం ఎవరికి చుట్టం కాదంటూ బన్నీకి చురకలంటించారు. ఎంత పాపులారిటీ పవర్ ఉన్నా చట్టం ముందు అంతా సమానమేనంటూ ఓవైపు బన్నీని ఒంటరి చేశారంటూనే మరోవైపు అరెస్ట్ను కూడా ఈ రకంగా పవన్ కళ్యాణ్ సమర్థించే ప్రయత్నం చేశారు. ద సేమ్ టైం అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ను పొగుడుతూ పవన్ కళ్యాణ్ అతనికి సపోర్ట్గా మాట్లాడడం ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.